వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను. సో ఇంకా నేనైతే ఈరోజు రీతు అండ్ ఆయుష నామినేషన్ అండ్ తనుజ అండ్ రమ్య నామినేషన్ ఈ నలుగురు గురించి అయితే మాట్లాడాలనుకుంటా. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆయుష డైరెక్ట్ నామినేషన్ రీతు గారిని చేసింది. ఏముంటది, నీ ఓవర్ యాక్షన్ బాగాలేదు, నీ లవ్ ట్రాంగిల్ బాగాలేదు, అసలు ప్రతి ఒక్కటి ఓవర్ యాక్షన్ అంటే ఏమది. ఆమెను మార్చుకోవాలని ఈమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఆ పాయింట్ అయితే అస్సలు నచ్చదు. లవ్ యాంగిల్ అంటది, సపోర్ట్ తీసుకున్నామంటది, అసలు నోటికి వస్తే అది వెళ్ళి పోవే రావే. అసలు నిజంగా తమిళ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎట్లా భరించిందో ఏమని అనిపిస్తుంది. ఒకవేళ నామినేషన్ లకు వస్తే ముళ్ళ మూట తట్టబుట్ట అన్ని చదువుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేది. అంత రూట్ గా అయితే బిహేవ్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా రీతుని చూస్తే పాపం అనిపించింది, హేటర్స్ కూడా పాపం అనిపించేలా. అసలు రీతుకి అయితే ఎక్కడికో ఓటింగ్ అయితే పెంచుతుంది. ఆయుషకి నిజంగా రీతు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తన ఓటింగ్ అయితే అలా పెంచడానికి వచ్చింది అనుకుంటా. సో ఇంకా రమ్య తనుజ గారు. రమ్య వచ్చేసి కేక్, నువ్వు బంధాలు ఇవన్నీ పెట్టుకోవడానికి వచ్చినావు, నువ్వు క్వీన్ డ్రామా క్వీన్ అంటే దానికి తనుజ గారు ఇచ్చి పడేసింది. అసలు మామూలుగా అంటే చప్పట్లు కొట్టి మరి విజిలేసి మరి ఇచ్చేసింది. నాకైతే మస్తు అనిపించింది. చాలా బాగా డిసైన్ చేసుకున్నారు తనుజ గారు కూడా. సో ఇంకా తనుజ గారు వచ్చేసి బంధాలు బంధాలు అంటే నిజంగానే అనిపిస్తుంది తనకు. ఒకవేళ ప్రతి ఒక్కరిలో ఒకరిని చూసుకుంటది బంధాలు. ఇంతమంది వద్దు నీ వల్ల అట్లా అవుతుంది అన్న కూడా మారట్లేదు అంటే నిజంగానే ఆమెకు ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకుంటదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ గా ఉంటారు తనుజ గారు. ఫ్యామిలీ బాండింగ్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందులో ఇవ్వద్దు, కాకపోతే ఇస్తుంది తను. మరి అంతే ఉండడం అంతే కావచ్చు, కానీ అందులో ఫేక్ అని నాకైతే ఏం అనిపించలేదు. సో ఇంకా వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ పొజిషన్ లో ఉంది తనుజ గారు. తనుజ గారు అయితే ఆమె ఉన్న ప్రతి నామినేషన్ లో, ఏ నామినేషన్ లో అయితే ఉన్నారు ఆమె ఉన్న దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 అంటే తనుజ గారు. ఈసారి అయితే గట్టిగా అనిపిస్తుంది లేడీ విన్నర్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇంకా ఫస్ట్ అయితే తనుజ గారు ఉన్నారు. సెకండ్ వచ్చేసి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అయితే ఇమాన్యుయల్ అంటారు, తనుజ గారిని నామినేట్ చేస్తానంటేనే నిన్నకి ఇచ్చాను, అయినా నువ్వు ఇట్లా నాకు మోసం చేసిన అనేసి అయితే ఇమాన్యుయల్ అంటారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే తెలిసింది. సో ఇంకా థర్డ్ వచ్చేసి సంజన గారు. సంజన గారికి అయితే నార్మల్ గా ఎప్పుడు పడే ఓటింగ్ పడుతుంది. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి రీతు గారు ఉన్నారు. రీతు గారికి అయితే ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ దివ్య గారు ఉన్నారు. తర్వాత రామునైతే సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది రీతు. ఎందుకు అంటే కనిపించట్లేదు అంటే 7th వీక్ ఎందుకు కనిపించలేదు, కెప్టెన్ అయ్యారు, బెస్ట్ కెప్టెన్ గా ఉన్నారు, ఒక్క సంచాలకులు ఫెయిల్ అయ్యింది తప్పించి కనిపిస్తున్నాను. కానీ దానికి కూడా రాము గారు కూడా మాట్లాడే శక్తి ఉందని నిన్ననే తెలిసింది. సో ఇంకా రాము గారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారు ఉన్నారు. లాస్ట్ అయితే రమ్య గారు ఉన్నారు. సో మీ ఓటు ఎవరికో అనేది కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి.